గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాస్ట్ సీజన్ లో ఆర్యా నైట్ కింగ్ ని ఒక వెలేరియన్ స్టీల్ డాగర్ తో చంపుతుంది. దాంతోనే ఫస్ట్ సీజన్ లో బ్రాన్ స్టార్క్ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఈ డాగర్ ఒరిజినల్ గా లిటిల్ ఫింగర్ అని పిలిచే పీటర్ బేలిష్ ది. నిజానికి మార్టిన్ తన ఒరిజినల్ స్టోరీలో పీటర్ దగ్గరికి ఆ డాగర్ ఎలా వచ్చిందో రాయలేదు. బ్రాన్ మీద ఆ డాగర్ తో మర్డర్ అటాక్ జరిగాక అతని తల్లి క్యాటలిన్ దాన్ని తీసుకుని కింగ్స్ ల్యాండింగ్ వస్తుంది. అది తనదేనని ఒక బెట్ లో టిరియన్ తన దగ్గర గెలుచుకున్నాడని పీటర్ ఆమెకి అబద్ధం చెప్తాడు. నిజానికి ఆ డాగర్ ని రాబర్ట్ బెరాథియన్ పీటర్ దగ్గర గెలుచుకుంటాడు. రాబర్ట్ దాన్ని కేర్లెస్ గా తన బ్యాగేజ్ ట్రైన్ లో వదిలేసినప్పుడు జాఫ్రీ తీసుకుని ఉంటాడని, అతనే బ్రాన్ ని చంపమని అసాసిన్ కి ఇచ్చి ఉంటాడని జాఫ్రీ చనిపోయాక జేమీ సెర్సీతో అంటాడు. ఇది మార్టిన్ బుక్స్ వెర్షన్. బుక్స్ లోను షోలోను కూడా ఎడ్డార్డ్ ని మోసం చేసినప్పుడు పీటర్ ఆ డాగర్ ని అతని దగ్గర నుంచి తీసేసుకుంటాడు. బుక్స్ లో దీని స్టోరీ అక్కడితో ఆగిపోతే షోలో మాత్రం బ్రాన్ మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ పీటరే చేయించినట్టుగా ఉంటుంది. ఏం తెలియనట్టుగా పీటర్ మళ్ళీ ఆ డాగర్ ని బ్రాన్ కే ఇస్తాడు. బ్రాన్ ఆ డాగర్ ని ఆర్యాకి ఇవ్వడంతో దాంతో ఆమె నైట్ కింగ్ ని చంపుతుంది. ఇక బుక్స్ లో లేని ఈ డాగర్ బ్యాక్ స్టోరీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ లో కొత్తగా కల్పించారు. అదేంటో మరో షార్ట్ లో చెప్తాను.